ప్రస్తుత ప్రసంగం అని ఉంటుంది. ఏవో అడ్డదిడ్డమైన ప్రశ్నలు అన్నీ వేస్తారు. ఆడవాళ్ళు పొద్దున్నే లేచి మంగళసూత్రం కళ్ళగద్దుకుంటారండి. ఎందుకంటే భర్త పక్కనే ఉంటాడు కదండి, ఆయనకి దండం పెట్టుకోవచ్చు కదండి. మంగళసూత్రం అంటే భర్తకి రిప్రజెంటేటివ్ కదండి, అంతకంటే ఉంది ప్రతినిధి. మంగళసూత్రానికి ఇచ్చిన గౌరవం భర్తకే మరేమిటండి అన్నారు. నేను దానికి సమాధానం చెప్పాను సరదాకి. మంగళసూత్రం కళ్ళగద్దుకోవడం అనేది భర్త మీద గౌరవంతో కాదమ్మా, అనుమానంతో. ఈ పెద్ద మనిషి రాత్రివేళ ఆవిడ పడుకుంటే మంగళసూత్రం ఉంచాడా పుట్టుకుని తెంపి పట్టుకుపోయాడని డౌటు. అందుకని ఓసారి చూసుకుని ఫోన్లో ఏ పూటకు దక్కింది లేని లోపల వేసుకుంటారు, అంతకంటే ఏం లేదు. ఇలా అప్రస్తుత ప్రసంగం సరదా కూడా మేము గంభీరంగా హనుమంతుడి మీదో రాముడి మీదో పద్యం చెబుతుంటే మధ్యలో ఇలా అడుగుతారండి, హనుమంతుడి మీద పద్యం చెప్పండి, సంజీవన పర్వతం తెచ్చినట్టుగా అన్నారు. హనుమంతుండు అతిలోకవేగమునతాన్ ఆకాశ మార్గంబున ఘన దివ్యౌషధ పేటికన్ లలిత వృక్ష శ్రీలతావాటికన్ జననానావిధ రోగవారణ కళా శాస్త్ర ప్రభా పేటికన్ జన సంజీవని నెత్తి తెచ్చను జన సంజీవ